నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అవసరమవుతుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో స్వల్ప విభేదాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని తొలగించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. సహనంతో సమస్యలు అధిగమించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల యొక్క సహకారంతో పనులు పూర్తి అవుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శనైశ్చరుడు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విస్తరణతో కూడిన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మాట విలువను పెంచుకుంటారు. వివిధ రూపాల్లో మనోబలాలు పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ సత్యనారాయణ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు నిరుద్యోగులకు మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సాధించుకునే సందర్భాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో అధికారికపరమైనటువంటి చిక్కులను అధిగమిస్తారు. అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యాల విషయాల్లో వైద్యపరమైనటువంటి సలహాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు రాజకీయంగా మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతుంటారు. ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు కష్టపడాలి. పనులన్నీ కూడా వేగవంతంగానే పూర్తి అవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నటరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు విద్యాపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గజాననుడు. మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయాలి. తులారాశి వాళ్లకు సౌకర్యాలు కలిసి వస్తాయి. పనులు వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో మనోధైర్యంతో మనోబలంతో వారి మీద ఆధిపత్యాన్ని తిరిగి సాధించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లీనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు అప్పుల బాధల నుండి కొంత ఉపశమనాన్ని పొందుతుంటారు. కష్టపడాలి. నూతన ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. పెద్దవారి యొక్క సహకారంతో నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో పనులు చేపట్టి పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కుంభరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాలు సాధించుకునేందుకు బద్ధకము సోమరితనాన్ని కూడా దరిచేరకుండా జాగ్రత్త పడాలి. అలాగే పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పశుపతినాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ బిల్వాష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో కష్టపడి అనుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. నాయకుల మధ్య మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోవింద స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీనివాసుని ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలము. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.